ఐపీఎల్ 2024 సీజన్లో ఫైనల్ హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ అమీతుమీ తేల్చుకొనున్నాయి. బలాబలాల్లో సమఉజ్జీలుగా ఇరు జట్లు కనిపిస్తున్నా సన్ రైజర్స్కి కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. వీడియోని చివరిదాకా చూడండి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనర్లు ఇద్దరు భీకర ఫామ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి వికెట్ పడకుండా ఒక 6 ఓవర్లు ఆడిన ఎస్ఆర్హెచ్ 70% గెలుస్తుంది. రాహుల్ త్రిపాఠి ఎలాగో బాగానే ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో మార్కరం బదులు గ్లెన్ ఫిలిప్స్ ఆడే ఛాన్స్ ఉందంటున్నారు. అలా అయితే ఎస్ఆర్హెచ్కి ప్లస్ అవుతుంది. ఒకవేళ అలా జరగకపోయినా కీలక మ్యాచెస్లో మార్కరం బానే ఆడగలడు. ఇక మన కాటేరమ్మ కొడుకుగా పిలుచుకునే క్లాసెన్ ఒక పెద్ద మాస్ ఇన్నింగ్స్ ఆడితే చాలు. చివరి మ్యాచ్లో డకౌట్ అయిన అబ్దుల్ సమద్ నుండి మంచి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బౌలింగ్లో నటరాజన్, భువి ఎలాగో బాగానే రాణిస్తారు. వీళ్ళంతా ఒకవైపు, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ మరోవైపు. కీలకమైన నాకౌట్ మ్యాచెస్లో తన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించి మన కళ్ళ ముందే ఎన్నో విజయాలు అందించాడు. కమిన్స్ కెప్టెన్గా ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్లస్ అని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్స్లో నాకు చెప్పండి.